మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? నేనెందుకు విశ్వాసంలో బలహీనమైపోతున్నానని చెప్పి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నారా? బైబిల్ చెప్తుంది మనము విశ్వాసంలో బలహీనం కావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అయితే అందులోని కొన్ని కారణాలను మనం తెలుసుకున్నప్పుడే మనం ఏం సరి చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. మన విశ్వాసంలో బలహీనం కావడానికి బైబిల్‌లో రాయబడిన కొన్ని కారణాలేంటంటే, ఒకటి దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండకపోవడము. రెండవది ప్రార్థన చేయడం అంటే నిర్లక్ష్యంగా ఉండడము. మూడోది పాపంలోనే బ్రతుకుతూ దేవుని భక్తి చేయడము. నాలుగవది లోకం పైన ఇంకా ఆసక్తి కలిగి ఉండడము. ఐదవది శ్రమలు కలగడం వలన నిరుత్సాహపడతా ఉంటాం. ఆరవది బైబిల్‌కు వ్యతిరేకంగా చెప్పబడే తప్పుడు బోధనలను వినడం వలన కూడా మన విశ్వాసంలో బలహీనమవుతాం. ఏడవది సంఘంలో ఉన్న విశ్వాసులతో సరైన సహవాసం విడిచిపెట్టడం వలన బలహీనమవుతాం. ఎనిమిదవది స్వశక్తి పైన ఆధారపడడం. అంటే మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచన, మన సొంత ప్రణాళికను బట్టి ముందుకు సాగి ఫెయిల్ అయిపోతా ఉంటాం. అందువలన కూడా విశ్వాసంలో బలహీనం అయిపోతా ఉంటాం. తొమ్మిదవది మన హృదయం కఠినం కావడం లేదా ఇతరులను క్షమించే మనస్తత్వం లేకపోవడం. పదవది సహనం, ఓర్పు చాలా అవసరం అని చెప్పి బైబిల్ చెప్తుంది. విశ్వాసంలో బలం పొందుకోవడానికి బైబిల్‌లో ఈ కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏదైనా సరే మనలో ఉంటే సరిచేసుకొని మరలా విశ్వాసం ముందు బలం పొందాలని బైబిల్ చెప్తుంది.